క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణము మనకు తెలియచేస్తుంది. యేసు ప్రభు శిష్యులతో పలుకుతున్నారు, మనము పరిసయ గ్రామములకు పోదాము రండు, అచ్చట కూడా సువార్తను ప్రకటించబడను. ఈరోజు సువార్త మనకు స్పష్టంగా చెప్తుంది, యేసు ఎల్లప్పుడూ తన పరిచర్యలోనే ఉన్నాడు. ఆయన ఒకే చోట ఉండలేదు. గ్రామం నుండి గ్రామానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు మరియు ప్రజల బాధలను తీర్చారు. ఇదే యేసు శిష్యులకు పిలుపు. మనము చాలాసార్లు సౌకర్యం ఉన్న చోటని ఉండాలి అనుకుంటాను. సౌకర్యం లేని చోట ఉండడం మనకు ఇష్టం ఉండదు. కానీ పరిచయం అంటే అవసరంలో ఉన్నవాడు చీరుకోవడం, ప్రజల బాధలను అర్థం చేసుకోవడం, అంటే వారి దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని, దివ్య సంస్కారాలను వారికి అందించాలి. ప్రజల మధ్యముకు వెళ్ళినప్పుడు మాత్రమే వారి నిజ జీవితాన్ని మనము తెలుసుకోగలము. అప్పుడు మన హృదయం కూడా కరుణతో కదులుతుంది. అందుకే యేసు అన్నారు, పంట చాలా ఉంది కానీ పనివారి తక్కువ. మనము కేవలం ప్రార్థించడం కాదు, మనమే పని చేసి కూలీలుగా మారాలి. దేవుని రాజ్యం ప్రకటించాలి. కాబట్టి మనం ఎలా ఉన్నాము అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రకటించాలి.